అందరికీ నమస్కారం అమ్మా. మన ఎమ్మెల్యే మేడం గారికి, మినిస్టర్ గారికి, అందరికీ కూడా నమస్కారము. నా పేరు అబద్ధం, మాతో పాతపడగేమో. నేను ఒక వికలాంగుల సంఘాల్లోనే శ్రీరామ వికలాంగ సంఘంలో ఉన్నాను. అలాగే కూడా సంఘాల్లో చేరనిచ్చి మాకు చాలా అభివృద్ధి కూడా చేరింది. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే మాకు ఇవి సంఘాలన్నీ మేము ఇందులోకి చేరాము. అలాగే ఇప్పుడు పెన్షన్లు వస్తాను అంటే వికలాంగులు అందరికి కూడా 500 రూపాయల పెన్షన్ నుంచి 1500 ఇచ్చారు మన చంద్రబాబు నాయుడు వెళ్ళొచ్చి. తర్వాత ఇప్పుడు 3000 రూపాయలు కూడా ఇచ్చారు, దిగే ముందు పెంచారు అతను. అదే 3000 మేము 5 సంవత్సరాలు అందుకోనగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాకు వికలాంగుల గురించి ₹1 కూడా పెంచలేదు. అది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిపించాం ఎంత మనం, మళ్ళీ ఆ వికలాంగులు అందరికి కూడా 6000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. తర్వాత అతను గెలిచి అందరూ గుండె మీద చేసుకుని హ్యాపీగా ఉన్నారు. ఎక్కడ ఏంటి ఎవరు చచ్చిపోతారు అన్నట్టు ఉండేవారు. ఇప్పుడు అలా కాకుండా ఎంత హ్యాపీగా ఉన్నాము. అదొకటి ఈ ప్రభుత్వం రానిచ్చి నాకు ఇంకో మంచి కూడా జరిగింది. మన మేడం గారు, ఏ ఎమ్మెల్యే గారు కూడా ఇది నాకు చేశారు. నాకు మహిళా ప్రాంగణంలో టీటీడీస్తేనే ఇది క్యాంటీన్ ఉంది. నేను వచ్చే ఇక్కడ ఎంటర్ అవ్వగానే అమ్మగారు చూడు నాకు వెంటనే సంతకం పెట్టి నా గురించి ఆలోచించి ఇచ్చారు. అది వచ్చిన వరకు నా చేతిలోకి వచ్చిన వరకు నాకు నమ్మకం లేదు. అయినా నాకు గెలిపించినట్టుగా ఇచ్చి ఆవిడ ఈరోజు నాకు 5 సంవత్సరాల బతడకు బతుకుతీరు కూడా పెట్టారు. ఈ ప్రభుత్వం రానిచ్చి నాకు అన్నీ మంచిగా జరిగాయి. మేము ఎప్పుడు టీడీ ప్రభుత్వం మమ్మల్ని ఎంతోమంది అనేవారు, మీరు అటు మారు ఇటు మారు. మేము ప్రభుత్వం నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఈరోజు మాకు దారి కలిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. అతను ఎప్పుడు ఈ రోజే కాదు, మళ్ళీ జనంలో కూడా మళ్ళీ 5 సంవత్సరాలు పోయేసి కూడా మళ్ళీ సీఎంకి వెళ్ళాలని మేము అనుకుంటాము అందరం. నమస్కారాలు పేరుని తెలుపుకుంటున్నాను. అలాగే ఈ మన రాష్ట్ర సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా మన జనాలందరూ, మన పార్టీ కార్యకర్త నాయకులందరూ విచ్చేశారు. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మనకి మహాశక్తి పథకం కింద చంద్రన్న గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఇస్తానని చెప్పారు. మాట ప్రకారం ఇచ్చారు. ఉన్ని పథకాలన్నీ కూడా 1 by 1 రిలీజ్ చేస్తారు. చాలామంది ఏంటంటే వచ్చారు ఏంటి అన్నట్టు ఉన్నారు, కానీ అది ఏది జరగదు. ప్రభుత్వం వచ్చింది, ఇచ్చిన మాట గ్యారంటీగా చేస్తారు. డెఫినెట్గా మన అందరి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. బ్యాంకులకి వెళ్ళి చెక్ చేసుకోండి. మెసేజ్ రాలేదని ఏమనుకోకండి. బ్యాంకులు అంటే అకౌంట్స్ పడుతున్నాయి, కొందరు మెసేజ్ ఎలా రావట్లేదు. కానీ ఇచ్చిన మాట ప్రకారంగా సంవత్సరానికి మన 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. మిగతా అన్ని పథకాలు కూడా మనకి 1 by 1 రిలీజ్ చేస్తారు. ఈ సందర్భంగా మన చంద్రన్న గారు ఇంకా మన రాష్ట్రాన్ని ఇంకా సీఎం చేస్తూ ఇంకా ఈ మంచి ప్రభుత్వాన్ని మనం నిలబెడుతూ చంద్రన్న గారికి మనం మంచి గిఫ్ట్గా మళ్ళీ రాబోయే 5 సంవత్సరాలుగా సీఎంగా చేస్తామని మాటిస్తూ అతని జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు అభిషేక్ అండి. నేను డిఎస్సికి ఇప్పుడు ప్రస్తుతం సాధన చేస్తున్నాను. నేను భారతీపురం నుంచి వచ్చానండి. ఇక్కడే ఒక గదిలో అలా ఉంటే మేము అందరం కూడా చదువుకుంటున్నామండి. ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ మన కాంప్లెక్స్ దగ్గర ఒక అన్న క్యాంటీన్ ఉంది కదండి, అక్కడే అన్నమాట మేమందరం ప్రతిరోజు వెళ్ళి అక్కడే తింటామండి. ఏం లేదు, ప్రతిరోజు 15 రూపాయలు ఉంటే చాలని చక్కగా తిని చేస్తాం. అది చాలా మంచి విషయం అండి. అందుకని మనం సీఎం చంద్రబాబు గారికి కొంచెం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ముందుగా మన విజయనగరాన్ని కూడా ఆయన చక్కగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నానండి. అందులోనూ స్వర్ణాంధ్ర 2047 అనేది ఇది కూడా మనకి ఈ మధ్యన ఆయన చెప్పారు. కాబట్టి 2047కి మనం డెవలప్డ్ కంట్రీ అవ్వాలి, అలాగే డెవలప్డ్ స్టేట్ అవ్వాలి, మనం కూడా డెవలప్ అవ్వాలని కోరుకుంటానండి. అందరికీ ధన్యవాదాలు. బాధపడుతున్నాను. నేను వారానికి 2 సార్లు డయాలసిస్ చేసుకుంటున్నానండి. నాకు ప్రభుత్వం తరఫున నెలకి 10,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. నాకు ఆర్థికంగా కూడా మెడిసిన్స్ కానీ ఇంజక్షన్స్ కానీ ప్రభుత్వం ఇచ్చిన 10,000తో ఆర్థికంగా సపోర్ట్గా ఉంటుందండి. అన్నీ కూడా కొంచెం ఫ్రీగా ఇస్తున్నారు. డయాలసిస్ కూడా ఫ్రీగానే అవుతుంది. ఎన్టీఆర్ భరోసా కింద మాకు ఫ్రీగానే అవుతుంది డయాలసిస్. అలాగే ఇవన్నీ కూడా కొనసాగాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలని, ఇంకా మన రాష్ట్రాన్ని ఆయనే పరిపాలించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు అవర్ సీఎం సిబిఎన్ సార్. థ్యాంక్ యూ. ఎన్ రామారావు గారు తెలుగుదేశం పార్టీకి స్థాపించినప్పుడు ఆనాడు పేద ప్రజలకి కిలో 2 రూపాయలు బియ్యం పెట్టి పేద ప్రజలను అందరిలోనూ ఇప్పటికి కూడా పేద ప్రజలు అందరూ దేవుడిలాగా పూజించుకుంటారు. ఎన్టీ రామారావు దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎక్కి పేద ప్రజలకి అందరికీ గ్యాస్ పొయ్యిలు 1200కి గ్యాస్ పొయ్యి ఇచ్చాడు. అందరికీ కట్టెలతో పళ్ళు మండిపోతాయి. పేద ప్రజలందరికీ గ్యాస్ బండ్లు ఇచ్చాడు. ఈరోజు మళ్ళీ ఉచితంగా మన ఇంటికి సంవత్సరానికి 3 సిలిండర్లు
పేదోళ్ళకి అందరికీ ఇప్పుడు అమలుపరిచారు. ప్రతి ఇంటికి కూడా గ్యాస్ ఇస్తాను, ప్రతి మహిళలకి గ్యాస్ ఇవ్వడం జరిగింది. డబ్బులు అందరికీ కూడా అకౌంట్లో పడతాను. ఇంతే నా థ్యాంక్ యూ.